వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జాహ్నవి క్రియేషన్స్. సో ఇవాళ అయితే నేను ఒక 2 రెసిపీస్ చూపిస్తున్నాను. ఒకటి గులాబ్ జామ్ అండ్ అలాగే ఇంకోటి ఎగ్ రోల్స్. సో 2 చాలా సింపుల్గా చేసుకోవచ్చు. అండ్ గులాబ్ జామ్ చాలామందికి కొన్ని డౌట్స్ ఉన్నాయి. ఒకటి పైన మనకి పగుళ్ళు వస్తుంటాయి గులాబ్ జామ్ చేసేటప్పుడు, అండ్ ఇంకొకటి లోపల గట్టిగా ఉంటుంటాయి కదా. సో అవి లేకుండా నేను డీటెయిల్డ్గా గులాబ్ జామ్ ఎలా చేయాలి, పర్ఫెక్ట్ గులాబ్ జామ్ ఎలా ప్రిపేర్ చేయాలో నేను ఇప్పుడు చూపిస్తున్నాను. అండ్ ఇంకొకటి హాట్ ఎగ్ రోల్స్ చూపిస్తున్నాను. సో 2 చాలా ఈజీగా సింపుల్గా ఇంట్లోనే చేసేసుకోవచ్చు. సో ఇప్పుడైతే ఎవరైనా ఫస్ట్ టైం నా వీడియో చూస్తుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఒక బెల్ సింబల్ వస్తుంది, దాన్ని కూడా ప్రెస్ చేయండి. నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా మీకు ఒక నోటిఫికేషన్ వస్తుందన్నమాట. వీడియో ఎండింగ్ దాకా చూసి నచ్చితే ఒక లైక్ కూడా చేసేయండి. అండ్ ఇప్పుడైతే ఆ 2 రెసిపీస్ చూసేసేయండి. ఫస్ట్ సో ఫస్ట్ ఇప్పుడు గులాబ్ జామ్కి కావాల్సినవి మన రెడీమేడ్ ప్యాకెట్స్ ఉంటాయి కదా, దాంతోనే ప్రిపేర్ చేస్తున్నాను. గులాబ్ జామ్ ప్యాకెట్ ఇది ఎంటీఆర్ది తీసుకున్నాను, అండ్ ఇంకొకటి బ్యాంబినో ఉంది. సో ఈ రెండింటితో 2 ప్యాకెట్స్ గులాబ్ జామ్ చేస్తున్నాను. ఫస్ట్గా మనం గులాబ్ జామ్ చేసే ముందు ఆ పౌడర్ని ఇలా జల్లిల్లో వేసుకొని బాగా దాన్ని జల్లించుకోవాలి. సో ఏమన్నా కొంచెం గడ్డలుగా ఉన్నా, దాంట్లో ఏమన్నా డస్ట్ ఉన్నా కూడా మొత్తం మనకి ఆగుతుంది. సో ఇలా ఫస్ట్ కొంచెం కొంచెంగా వేసుకొని దీని ముందు జల్లించుకోండి. సో నేను ఇది 2 ప్యాకెట్స్ జల్లించుకొని మీకు చూపిస్తున్నాను. సో అది చిన్నదిగా ఉందని పెద్ద జల్లెడని తీసుకున్నాను. ఇందులో ఫైనల్గా మొత్తం జల్లించాక ఇలా ఇది మిగిలింది, దీన్ని వేయకూడదు. ఇది వేస్తే ఏంటంటే మన గులాబ్ జామ్ లోపల కొంచెం ఉడకకుండా కొంచెం గట్టిగా అలా ఉంటుంటుంది. అందుకని ఇలా జల్లించుకుంటే ఆ డస్ట్ అంతా తీసేసాక పౌడర్లో కొంచెం వాటర్ వేసుకొని కలిపేసుకోవడమే. సో కొంచెం మెత్తగా ఉండకూడదు, పిండి కొంచెం గట్టిగాను ఉండకూడదు, మీడియంగా ఉండాలి ఇది కలుపుకునేటప్పుడు. సో ఎక్కువ వాటర్ కూడా పట్టవు, ఒక చిన్న గ్లాస్ అయితే వాటర్ సరిపోతుంది, అది 2 ప్యాకెట్స్కి. సో ఆల్మోస్ట్ నేను ఒక గ్లాస్లో ½ గ్లాస్ వాటర్ వేసాను అంతే. సో ఇందులో మాయిశ్చర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మనకి ఎక్కువ వాటర్ పట్టవు, చూసుకొని కొంచెం కొంచెం వేసుకుంటూ మిక్స్ చేసేసుకోండి. సో ఈ పిండిని మనం బాగా ఎక్కువగా కూడా పిసకూడదు, జస్ట్ లైట్గా కలుపుకొని ఒక 5 మినిట్స్ పక్కన ఉంచితే సరిపోతుంది. ఎక్కువసేపు కూడా ఇది నానకూడదు, మళ్ళీ ఎక్కువగా ఉబ్బిపోయిద్ది ఎక్కువసేపు నానితే. జస్ట్ ఒక 5 మినిట్స్. ఈలోపు ఇక్కడ నేను సిరప్ తయారు చేస్తున్నాను, షుగర్ సిరప్. సో 2 ప్యాకెట్స్కి 2 గ్లాసెస్ షుగర్ తీసుకున్నాను. 2 గ్లాసెస్ షుగర్కి 2 గ్లాసెస్ వాటర్ తీసుకోవాలి. సో షుగర్ ఎంత తీసుకుంటామో వాటర్ కూడా అంతే తీసుకోవాలి క్వాంటిటీ. ఇక్కడ 2 గ్లాసులకి 2 గ్లాసులు వాటర్, 2 ప్యాకెట్స్ కాబట్టి. సో ఇది మొత్తం కరిగాక కొంచెం చిక్కబడితే సరిపోతుంది, పాకం రాకూడదు. షుగర్ సిరప్ జస్ట్ లైట్గా చిక్కబడాలి. ఇది ఒక 5 మినిట్స్ పడుతుంది మనకు చిక్కబడడానికి. చూసుకుంటూ దగ్గరే ఉండి స్పూన్తో తిప్పుకుంటూ వాటర్ని మనం ఎక్కువ పాకం రానియకుండా చూసుకోవాలి. ఫాస్ట్గా షుగర్ అనేది ఏంటంటే తొందరగా పాకం వచ్చేస్తుంది. సో ఇప్పుడు మనకు అది చిక్కబడేలోపు నేను ఈ పిండిని బాల్స్ తయారు చేసేసుకుంటాను, బాల్స్గా. సో చిన్న చిన్న బాల్స్గా చేస్తాను, గులాబ్ జామ్ తినడానికి బాగుంటుంది. ఆయిల్ కానీ గీ కానీ చేయి మీద వేసుకొని సో ఈ బాల్స్ అనేవి తయారు చేయాలి. బాల్స్ ప్రిపేర్ చేయడంలోనే మనకి గులాబ్ జామ్ తయారవ్వడం అనేది ఉంటుంది. ఎక్కువగా పగుళ్ళు వస్తుంటాయి గులాబ్ జాము. సో ఆ పగుళ్ళు రాకుండా రావాలి అంటే ఇలా ప్రెస్ చేయాలి. ఫస్ట్ ఒక చిన్న బాల్ని చేతిలో వేసుకొని కొంచెం చపాతీలాగా ఇట్లా ప్రెస్ చేసుకోవాలి. ప్రెస్ చేసి బాల్ చేసామంటే లోపల కూడా మనకి నీట్గా బాల్ సైజ్ తయారవుతుంది. అండ్ దాన్ని మనం వేయించినప్పుడు లోపల కూడా కుక్ అవుతుంది, అండ్ పగుళ్ళు కూడా రావు. బాల్ చేసినప్పుడు పైన కూడా మనకి పగుళ్ళు అనేవి లేకుండా రౌండ్గా తిప్పుకోవాలి. సో నేను వీడియోలో చూపించినట్టుగా అదిమి రౌండ్ చేయండి. లోపల కూడా మనకి గడ్డలు లేకుండా ఉంటుంది ఆఫ్టర్ కుకింగ్ తర్వాత కూడా. సో ఇక్కడ 5 మినిట్స్ తర్వాత మనకి షుగర్ సిరప్ కూడా ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. కొంచెం ఇలా ఈ రంగు వచ్చినప్పుడే మనకు లైట్గా చిక్కబడినట్టుగా ఉంటుంది. అప్పుడు స్టవ్ ఆఫ్ వేసుకుంటే ఆరేసరికి ఇంకొంచెం మనకి చిక్కగా ఉంటుంది. సో సరిపోతుంది. అప్పుడు ఇందులో 2 యాలక్కాయలు కూడా దంచి వేసేసాను. సో నెక్స్ట్ బాల్స్ అన్ని ప్రిపేర్ చేసేసుకొని ఆ బాల్స్ని కూడా మనం వేయించేసుకుందాము. సో నేను ఇక్కడ అన్ని బాల్స్ ఈలోపు ప్రిపేర్ చేసేసుకున్నాను. సో ఇప్పుడు వీటిల్ని గీలో కానీ ఆయిల్లో కానీ ఎందులో అయినా వేయించుకోవచ్చు. నేనైతే గీలో వేయిస్తున్నాను. సో నెయ్యిలో వేయించామంటే గులాబ్ జామ్ అనేది టేస్ట్ చాలా బాగుంటుంది, ఆ ఫ్లేవర్ టేస్ట్ అయితే పర్ఫెక్ట్గా ఉంటుంది. సో ఇప్పుడు ఒక 3-4 బాల్స్ వేసుకుంటూ మెల్లగా వేయించుకోవాలి. గీని మీడియంలోనే కాచుకొని ఉంచాలి. సో ఎక్కువగా వేడెక్కినా కూడా మనకి గులాబ్ జామ్ పైన రెడ్గా వచ్చేసి లోపల ఉడకకుండా గట్టి గట్టిగా ఉంటుంది. కాబట్టి మీడియంగా మంట ఉంచుకొని
గీ కూడా మీడియంగానే కాగుండాలి. ఇప్పుడు ఆ బాల్స్ని వేసుకొని మనం బాల్స్ వేసాక మధ్యలో గరిటెని పెట్టుకొని తిప్పుకోవాలన్నమాట. సో ఇలా తిప్పుతూ చేస్తే బాల్స్ రౌండ్గా కుక్ అవుతాయి. లేదంటే ఒక సైడ్ రెడ్గా వచ్చి ఒక సైడ్ వైట్గా ఉంటాయి. అందువల్ల మనం రౌండ్గా స్పూన్ కానీ గరిటె కానీ ఏదైనా పెట్టుకొని తిప్పుతూ ఉంటే బాల్స్ ఈవెన్గా కుక్ అవుతాయి. మనకి మొత్తం ఓవరాల్గా రౌండ్గా చక్కగా లోపల బయట అంతా కుక్ అవుతాయి. సో ఇలా కుక్ అయ్యాక ఒక రెడ్ షేడ్లో వచ్చినప్పుడు నేను గులాబ్ జామ్స్ తీసేస్తాను. సో చూడండి వీడియోలో ఎలా కుకింగ్ చేస్తున్నాను, ఎలా తిప్పుతున్నాను ఏంటి అనేది. సో ఇలా గులాబ్ జామ్ ప్రిపేర్ చేసుకుంటే మనకి చాలా టేస్టీగా తయారవుతుంది. అండ్ దీన్ని షుగర్ సిరప్లో కాకుండా బెల్లం సిరప్లో కూడా మనం వేసుకోవచ్చు. అది కూడా చాలా బాగుంటుంది టేస్ట్. సో ఎవరైనా షుగర్ వద్దు అనుకున్నప్పుడు బెల్లం అలాగే లైట్గా చిక్కబడ్డాక వీటిని గులాబ్ జామ్ బాల్స్ని అందులో వేసేసుకుంటే అది కూడా చాలా టేస్టీగా ఉంటుంది. సో ట్రై చేసి చూడండి. కొన్ని షుగర్తో కొన్ని బెల్లంతో చేసుకోవచ్చు. సో నేను ఇక్కడ వీటిని కూడా కొన్ని నేను బెల్లంలో వేసుకుంటాను. సో ఇక్కడైతే నేను జస్ట్ షుగర్ సిరప్తో మాత్రమే చూపిస్తున్నాను. ఇలా ఈ రంగులో వస్తే చక్కగా వీటిల్ని తీసి వాటి లిక్విడ్లో వేయకండి. అప్పుడే ఒక 2 మినిట్స్ అవి ఆరేదాకా పక్కన ప్లేట్లో పెట్టుకోవాలి. సో వేడివేడిగా వేస్తే కూడా మనకి పైన పగుళ్ళు వచ్చేస్తాయి. వేడిగా అసలు వేయకూడదు. సో ఇలా అన్నీ తీసుకొని మిగిలినవి కూడా నేను ప్రాసెస్ కంటిన్యూ చేసేసుకుంటాను. నెయ్యిలోనే కాదు నూనెలో కూడా వేసుకోవచ్చు. బట్ నెయ్యిలో అయితే ఇంకొంచెం టేస్ట్ బాగుంటుంది. సో ఇక్కడ నేను ఇప్పుడు బాల్స్ అన్ని రెడీ చేసేసుకున్నాను, అన్ని పక్కన పెట్టేసుకున్నాను. ఒక 2 మినిట్స్ తర్వాత ఇవి కొంచెం చల్లారాక వీటిల్ని తీసుకెళ్ళి సిరప్లో వేసేసుకుంటాం. సో సిరప్లో వేసేసాక ఒక 1/2 అవర్ పక్కన మూత పెట్టి పక్కన పెట్టేస్తే అది చక్కగా మనకి ఆ గుజ్జంతా లాగి సో చాలా స్వీట్గా అండ్ చాలా సాఫ్ట్గా కూడా ఉంటాయి. లోపల కూడా చక్కగా కుక్ అయిపోయాయి. ఇవి టేస్ట్ కూడా చాలా బాగా కుదిరాయి. ఎవరైతే గులాబ్ జామ్ చేసేటప్పుడు పగుళ్ళు వస్తున్నాయి, లోపల ఉడకట్లేదు ఇలా ఫీల్ అవుతుంటారో సో నేను ఎగ్జాక్ట్గా చేసినట్టు చేయండి. ఖచ్చితంగా మీకు పర్ఫెక్ట్గా గులాబ్ జామ్ అనేది తయారవుతుంది. ఎగ్ రోల్స్ ఎలా ప్రిపేర్ చేయాలో చూపించేస్తున్నాను. సో ఎగ్స్ ఫస్ట్గా కొంచెం ఉప్పు వేసుకొని అలాగే వాటర్ వేసి ముందు వీటిని ఒక 10 మినిట్స్ ఉడకబెట్టేసుకోవాలి. సో ఇవి ఉడికిపోయాక నేను వీటిని పొట్టు తీసేసి ఎగ్స్ని తురిమి పక్కన పెట్టేసుకున్నాను. సో ఇలా ఎగ్ని నీట్గా తురిమేసుకొని సో ఇది పొడి పొడిగా మనం చేసి పక్కన పెట్టేసుకోవాలి. సో ఇలా తురిమేసుకున్నాక ఇందులో కొన్ని స్ప్రింగ్ ఆనియన్స్ యాడ్ చేస్తున్నాను. సో స్ప్రింగ్ ఆనియన్స్ అండ్ అలాగే కొంచెం చీజ్ కూడా తురిమి పెట్టేసుకున్నాను. సో ఆ చీజ్ని కూడా ఇందులో యాడ్ చేసేసుకోవాలి. సో ఇది మొజరెల్లా చీజ్ వేసుకున్నాము. మీ దగ్గర ఏ చీజ్ ఉన్నా పర్లేదు యాడ్ చేసుకోండి. అండ్ స్ప్రింగ్ ఆనియన్స్ కూడా లేవు అంటే పర్లేదు, ఉంటే కొంచెం టేస్ట్ బాగుంటుంది. సో నెక్స్ట్ ఇందులో ఒక స్పూన్ ఉప్పు అలాగే కొంచెం ఒక 1/2 స్పూన్ మిరియాల పొడి, ఒక 1/2 స్పూన్ పసుపు అండ్ ఒక స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ వేసుకున్నాం. సో కారము సో ఇది కూడా వేసి మొత్తం బాగా కొంచెం మిక్స్ చేసేసుకోవాలి. సో చేత్తో అయినా బాగా మిక్స్ చేసేసుకోండి. సో ఇది మిక్స్ చేసుకున్నాక ఇందులో ఒక స్పూన్ కార్న్ఫ్లోర్ యాడ్ చేయాలి. సో ఒక స్పూన్ కార్న్ఫ్లోర్ వేసి దీన్ని కూడా బాగా మిక్స్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి. సో ఇప్పుడు వీటిల్ని ఇలా రోల్ చేసేసుకుంటాము. సో నేను ఇక్కడ చూపించిన విధంగా రోల్స్ ప్రిపేర్ చేసేసుకోండి. సో ఎగ్ రోల్స్ అనుకున్నాం కాబట్టి ఇలా రోల్ లాగా చేస్తున్నాము. సో మీరు ఏ షేప్ అయినా చేసుకోవచ్చు, పర్టికులర్గా రోల్ అనే కాదు. సో కొంచెం పల్చగా ఉంటే మనకి లోపల పైన కుక్ అవుతుంది, అందుకని ఇలా రోల్స్ తీసుకున్నాం. మీరు ఏ షేప్ అయినా తీసుకోవచ్చు. సో తర్వాత ఇవి నేను అన్నీ ఇలా ప్రిపేర్ చేసేసుకొని ఇప్పుడు ఇక్కడ ఒక స్పూన్ కార్న్ఫ్లోర్ వాటర్లో కలిపి పక్కన పెట్టుకున్నాం. దానిలో ఒక స్పూన్ ఉప్పు అలాగే ఒక 1/2 స్పూన్ కారం వేసుకొని కొంచెం బాగా మిక్స్ చేసేసుకోవాలి. కార్న్ఫ్లోర్ని కొంచెం వాటర్లో ఇలా లూజ్గా వచ్చేలా కలుపుకొని మరీ తిక్కుగా ఉండకూడదు, అలా అని వాటర్గా ఉండదు. సో జనరల్గా కొంచెం లూజ్గా కలిపేసుకోండి. అందులో ఈ ఎగ్స్ని మనం ముంచాలి, అలా లూజ్గా కలుపుకోండి. నెక్స్ట్ ఇక్కడ నేను బ్రెడ్ క్రమ్స్ కూడా రెడీ చేసి పెట్టేసుకున్నాను. ఏం లేదు, నార్మల్ బ్రెడ్ని మిక్సీ వేసేసుకుంటే ఆ పౌడర్ వచ్చేస్తుంది. సో తర్వాత ఇప్పుడు ఆ ఎగ్ రోల్స్ని ముందుగా ఈ లిక్విడ్లో ముంచి తర్వాత ఈ బ్రెడ్ క్రమ్స్లో ముంచడమే, అంతే. ఇలా అన్నిటినీ రెడీ చేసుకొని ఆయిల్లో వేసేసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుంది అండ్ పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు. ఇప్పుడు ఇక్కడ అన్నిటినీ రెడీ చేసేసుకున్నాను. సో నెక్స్ట్ వీటిని ఆయిల్లో వేయడమే. ఆయిల్ కూడా పెద్ద మంటలో పెట్టేసేయకూడదు, ఇది కూడా మీడియం హైలో పెట్టుకొని ఒకదాని తర్వాత ఒకటి వేసుకోండి. సో ఫస్ట్ ఒకటి వేగుతుందా లేదా, అదే ఆయిల్ హీట్ ఎక్కిందా లేదా అని టెస్టింగ్కి ఒకటి వేస్తాము. సో ఇలా ఉండాలి మంటలో. సో ఇలా రెడ్గా వచ్చాక మనం వీటిని బయటకు తీసేసుకోవడమే. సో నెక్స్ట్ ఇక ఒక 3-4 వేసుకొని వేయించుకోవచ్చు.
ఇవి కొంచెం ఫాస్ట్గా వేగిపోతాయి, జాగ్రత్తగా చూసుకోండి లేకపోతే మాడిపోతాయి. సో ఒక 1 మినిట్ కన్నా తక్కువలోనే వేగిపోతాయి కాబట్టి ఫాస్ట్గా చూసుకొని తీసేసుకోండి. నెక్స్ట్ ఇవి ఇప్పుడైతే రెడీ అయిపోయాయి. నేను ఇవన్నీ ప్లేట్లోకి సర్వ్ చేసేసుకుంటాను. సో చూసారు కదా, చాలా సింపుల్గా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకున్న ఎగ్ రోల్స్. సో మీరు కూడా ట్రై చేయండి. అండ్ ఈవినింగ్ స్నాక్స్గా స్వీట్ అండ్ హాట్ 2 బ్యూటిఫుల్ రెసిపీస్. సో ఇదే శానిటైజర్, గన్ శానిటైజర్ అంటారు. సో దీనిలో ఇక్కడ కనిపిస్తున్న బాటిల్లో 3/4 లిక్విడ్ వేసుకొని 1/4 వాటర్ యాడ్ చేసుకోవాలి. సో దీంతో మనం హౌస్ ఏది మొత్తం అన్నీ శానిటైజ్ చేసేయచ్చు. ఇంట్లో డోర్స్ కానీ, మంచాలు కానీ, సోఫాలు కానీ అన్నిటినీ, మొబైల్స్ అన్నీ శానిటైజ్ చేసుకోవచ్చు. చక్కగా హౌస్ మొత్తం క్లీన్ అయిపోయింది. సో దీని కాస్ట్ అరౌండ్ 4000 చేంజ్ పడింది. అండ్ దీనికి ఒక లిక్విడ్ బాటిల్ కూడా ఇస్తారు. సో ఇది నానో స్ప్రే గన్. ఆన్లైన్లో సెర్చ్ చేసుకోవచ్చు, అమెజాన్లో కానీ లేదు స్టోర్స్లో కానీ దొరుకుతుంది మనకి. ఇది ఫాగ్ లిక్విడ్ అంటారు. ఈ లిక్విడ్నే మనం అందులోకి యూజ్ చేసేది. దీని కాస్ట్ కూడా 680 అలా ఉంది. సో మెయిన్ హైడ్రోజన్ పెరాక్సైడ్ ఉంటుంది. దీనివల్ల మనకి ఏంటంటే మొత్తం డస్ట్ క్లీన్ అయిపోతుంది. సో కాబట్టి కావాలనుకున్న వాళ్ళు పర్చేస్ చేసుకోండి. అండ్ చాలా యూస్ఫుల్ శానిటైజర్ స్ప్రే ఇది. సో ఇలా హౌస్ మొత్తం మనకి ఫాగ్ లాగా వస్తుంది. దీంతో మొత్తం క్లీన్ అయిపోతుంది. ఇలా మనం వీక్లీ ఒకసారి చేసుకున్నా సరిపోతుంది అనమాట. ఇలా ఈ స్ప్రే ఇల్లు మొత్తం క్లీన్ చేసుకోవచ్చు. సో ఇదేమో హార్మ్ఫుల్ కూడా కాదు, చక్కగా మంచి సేఫ్టీ శానిటైజరే. సో ఈజీగా ఆపరేట్ చేసుకునే గన్ స్ప్రే. సో అదనమాట 2 రెసిపీస్, సింపుల్గా బాగున్నాయి కదా. ఇంట్లో మీరు కూడా ట్రై చేసేసేయండి. అండ్ గన్ శానిటైజరు చక్కగా యూజ్ అవుతుంది. ఎవరికైనా కావాలనుకున్నా అమెజాన్లో ఆర్డర్ చేసుకొని తెచ్చుకోండి. సో మనకి ఇల్లు మొత్తం నీట్గా క్లీన్ అయిపోతుంది, శానిటైజ్ అయిపోతుంది కాబట్టి. సో ఎవరికైనా కావాలంటే తీసుకోవచ్చు. అండ్ ఇప్పుడైతే వీడియోని క్లోజ్ చేసేస్తున్నాను. మరొక మంచి వీడియోతో మళ్ళీ ముందుకు వచ్చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.